కార్గ్ ఈ పేరు ఎక్కడ విన్నారా? ఈ పేరు గతంలో వినకపోయినా ఇప్పుడు వినాలి. ఒకవేళ ఇప్పుడు విన్నా దాని యొక్క నేపథ్యం ఏంటి, కార్గ్ అసలు ఏంటి, కార్గ్ కథ ఏంటి అనేది తెలుసుకోవాలి. పశ్చిమాసియాల్లో యుద్ధం జరుగుతుంది. యుద్ధం మంట ఫిబ్రవరి 28 నుంచి ఇంకా రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. యుద్ధంలో మేమే నెగ్గామని ట్రంప్ అంటుండు, యుద్ధంలో మేము ఎక్కడా తగ్గలేదని చెప్పి ఇరానీలు అంటున్నారు. యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే దాన్ని చూడడం కంటే యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఎన్ని బాధపడుతున్నాయనేది తెలుసుకోవాలి. యుద్ధం వల్ల ప్రపంచంలో ఎన్ని దేశాలు బాధితులుగా మారాయని తెలుసుకోవాలి. యుద్ధం వల్ల ఎన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఆ ఇబ్బందులు ఇంట్లల వరకు చేరి గ్యాస్ వరకు చేరి వంట మంటగా తయారైందనేది కూడా చూడాలి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ప్రపంచ దేశాలను పరిశ్రమలు పడిపించాయి. ప్రపంచం అంతా కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా దేశాలు చమురు నిల్వల కోసం, చమురు రవాణా కోసం, చమురు కోసం ఈ గల్ఫ్ కంట్రీ పైన ఆధారపడి ఉన్నాయి. ఆ గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చేటువంటి చమురు నిల్వలు ఇక్కడ ఇతర దేశాలకు రవాణా రాలేక ఇక్కట్లు మొదలయ్యాయి. ప్రతి వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇలాంటి తరుణంలో యుద్ధం ఆగుద్దా అంటే ఆగడం లేదు. అసలు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా ఎందుకు ఇంతకన్నా కక్ష కట్టుకుంది? ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ను ఎలా దెబ్బతీయాలనుకుంటుంది? ఇంత చేస్తున్నా ఎందుకు తగ్గడం లేదు అనే ఉద్దేశంతో నిన్ననే ట్రంప్ ఒక ఉదాహరణ ఇచ్చిండు. ఇరాన్ ఆర్థిక బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాలను దెబ్బతీస్తాం, ఇప్పటికైనా మీతో మీ చర్చలు జరపం, మేము చెప్పిన కండిషన్స్ తోటే మీరు ఉంటే యుద్ధం ఆపేస్తాం, లేదంటే మీ ఆర్థిక బలాలు ఏవైతే ఉన్నాయో, ఏ చమురు నిల్వలైతే మీ ఆర్థిక బలాలని మీరు అనుకుంటున్నారో, ఏ చమురు నిల్వలకు కేంద్రంగా ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతమే కార్గ్, ఆ కార్గ్ ప్రాంతాన్ని ఆ చమురు నిల్వలపైన దాడులు చేస్తామని చెప్పి అమెరికా చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలకు ఇరాన్ ఏమైనా భయపడుతుందా అంటే ఇరాన్ భయపడట్లేదు.